హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సివిఆర్ అండ్ దిస్ ఇస్ మంజువరా. ఇంటిని కట్టాలంటే ఎంత శ్రమ పడాలో నేను చెప్పక్కర్లేదండి. అసలు ఇంటికి చక్రాలు ఉంటే ఎంత బాగుంటుంది అని మనం ఎప్పుడో ఒక్కసారి అనుకునే ఉంటాము కదా. మీరైనా సరే నేనైనా సరే ఆ ఇంటిని కట్టుకోవాలంటే ఎంత శ్రమ పడాలి, సంవత్సరాల తరబడి కూడుకొని డబ్బంతా కూర్చుకొని దాని తర్వాత ఎప్పుడో ఒకసారి ఆ ఇంటిని కట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి ఇంటిని చిటికెల్లో పూర్తి చేసి మీ ముందుకు ఉంచుతాము అని అంటున్నారు ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ వాళ్ళండి. మీ ఊహలకి రెక్కలు కట్టి మీ కలల్ని నిజం చేయాలని, మీ తాపత్రయాన్ని అర్థం చేసుకొని మీతో పాటు మీ ఇంటిని పూర్తి చేయడానికి సహాయం చేసే భాస్కర్ గారితో మాట్లాడి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. మరి విదేశాల్లో చాలా ఫేమస్ అయిన ఈ కంటైనర్ హౌస్ని మన ఇండియాకి ఫస్ట్ టైం లాంచ్ చేసి అది హైదరాబాద్లో లాంచ్ చేయడం ఒక గ్రేట్ విషయం అండి. అది సాధ్యం చేసిన మన భాస్కర్ గౌడ్ గారు మన ముందర ఉన్నారు. హలో అండి భాస్కర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాం మేడం. సో ఈ సక్సెస్ మారుమోగిపోతుంది. మీ సక్సెస్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. ఇప్పుడు ట్రెండ్ లాక్డౌన్ తర్వాత చాలా ట్రెండ్గా మారిపోయింది. ఎక్కువగా ఆర్డర్స్ మనకు కంటైనర్ హౌసెస్, కంటైనర్ స్టాల్స్, ఫామ్ హౌస్లు, అకామిడేషన్ రూమ్స్ ఇలా రెగ్యులర్గా ఆర్డర్ ఉంటున్నాయి మనకు. ఇది చాలా బాగుంది ప్రస్తుతానికి. బిజినెస్ అనేది ఇయర్లీ గ్రోత్ కాకుండా మంత్లీ గ్రోత్గా చాలా మంచి విషయం అండి. ఎందుకంటే కపుల్స్ జాబ్ చేస్తారా, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి టైం, అసలు డబ్బు విషయం పక్కన పెడితే అంత టైం ఇవ్వలేకపోతున్నారు. అది మీరు కొన్ని రోజుల్లో పూర్తి చేసి ఇస్తున్నారంటే మేము సర్ప్రైజ్ అయిపోతున్నాము. అంటే కరెక్ట్గా మనకు అర్జెంట్ బేసిస్లో కంటైనర్ కావాలంటే ఒక 3 రోజుల్లో కూడా మనం ఒక హౌస్ కంప్లీట్ చేసి ఇవ్వచ్చు. 3 రోజుల్లో కూడా? ఇంకేం కావాలండి మరి. అలా సైజుని బట్టి, ప్రైజ్ని బట్టి, లేకపోతే మోడల్ని బట్టి అనేది టైం కొంచెం పెరుగుతుంది అంతే. ఇక ప్రస్తుతం లాస్ట్ మనకి వర్షాకాలం ఉన్నప్పుడు మనం అవుట్ సైడ్లోనే మనం వర్క్ చేస్తాం కాబట్టి ఆ వర్షాలు జరిగినప్పుడు కొంచెం 2-3 రోజులు అటు ఇటు అవ్వచ్చు. కానీ కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటే ఒక 3 రోజుల్లోనే ఒక 1 BHKని మనం తయారు చేయవచ్చు. మొత్తానికి కొన్ని సంవత్సరాల కళని మేము 3 రోజుల్లో మొత్తం సాధ్యం చేసేస్తామని అంటున్నారు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో మీరు అన్నట్టు కపుల్స్ హైదరాబాద్లో జాబ్స్ చేసుకునే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి ఉంటారు. ఊర్లో ఉన్న వాళ్ళకి, అమ్మ వాళ్ళకు, పెద్ద మనుషులకు ఏదైనా హౌస్ గిఫ్ట్ గా పంపించాలి. ఫోన్ గిఫ్ట్ పంపించినట్టు లేదా స్వీట్ పంపించినట్టు కాకుండా ఇల్లును గిఫ్ట్ పంపించి కూడా పెట్టుకుంటున్నారు. అదే అన్నానండి నేను ఇందాక కూడా, విదేశాల్లో ఇది ఒక ట్రెండ్. ఆ ట్రెండ్ ఇండియాకి తీసుకొని రావడం మీరే సాధన చేశారు. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడున్న మోడల్స్ లో బయట టోటల్గా ఐరన్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మమ్మల్ని చాలా మంది కస్టమర్స్ ఏం అడుగుతున్నారంటే టోటల్ మా కంప్లీట్ లుక్ కనిపించాలి, హౌస్ లుక్ కనిపించాలి, లేదా అంతకంటే గ్రాండ్ లుక్ కనిపించాలని మాకు వస్తున్నాయి. ఇప్పటివరకు బాగా సేల్స్ జరిగినాయి, తీసుకున్నారు. కానీ కొంచెం మోడల్ చేంజ్ కోసుకుంటున్నారు మన కస్టమర్స్ అందరు కూడా. ఇప్పుడు మేమేం చేయబోతున్నాం అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ నేను థాయిలాండ్ వెళ్తున్నాను. అంటే అక్కడ ఒక అంటే మెటీరియల్ అంతా సేమ్ కానీ లుక్గా వర్క్ చేయడంలో కొంచెం కొత్తతనం కనిపిస్తుంది. అలా మనం ఏమనుకుంటే మన కంపెనీ ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ఏం చేయబోతుందంటే ప్రతి ఇయర్లో 2 times విదేశాలకు మనం వెళ్ళి విదేశాల్లో జరుగుతున్న వర్క్ మనం అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటే కస్టమ్ డ్యూటీలు అని మన ట్యాక్సెస్ అని విపరీతంగా ఉంటాయి. అలా కాకుండా తక్కువ ప్రైస్కి సేమ్ మోడల్స్ మన హైదరాబాద్లో, మన ఇండియాలో తయారు చేయడం కోసం మనం కృషి చేస్తున్నాం. ఇప్పుడున్న ఇళ్ళ కంటే ఇంకా అద్భుతంగా మనం తలుకుతో మనం తీసుకురాబోతున్నాం. నేను ఇంటీరియర్ చూసానండి, ఇంటీరియర్ గ్లాస్ లుక్ కూడా ఇస్తున్నారు మీరు, అంటే చాలా పెద్ద విషయం. ఇది డ్యూరబిలిటీ ఏంటండి గ్లాస్ లుక్ లో? గ్లాస్ ఫినిషింగ్ టఫ్ అండ్ గ్లాస్ మేడం, అదేం పలగదు మేడం. టఫ్ అండ్ గ్లాస్ ఉంటుంది, డ్యూరబిలిటీ 15-20 years గ్లాస్ ఏం పలగదు. కావాలని మనం సైడ్ లో బ్రేక్ చేస్తే తప్ప అదంతా పలగదు. మనం కావాలని విరగొడితే తప్ప అదేం క్లైమేటిక్ కండిషన్స్ కు దానికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది, ఏమి ఇరిగిపోదు అది. అలా మేడం మన అంటే ఇవి కాకుండా స్టాల్ మోడల్స్ కూడా మనకు రెగ్యులర్గా చేస్తుంటాము. ఇప్పుడు ఇది వచ్చేసి ఇది ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉంది? ఇది 192 square feet. 192 square feet. ఇది కొత్త లుక్ చేసినాం మనం. ఇప్పుడు ఇలాంటి లుక్లో ఇంటీరియర్గా మిగతా రెగ్యులర్గా ఉన్నవి లేవు. మేము చెప్తున్నాం కదా ప్రతిసారి 1 month 2 months మనం ఇంకా ప్యాటర్న్స్ చేంజ్ చేయడమే, కస్టమర్కు కావాల్సిన అభిరుచులకు తగ్గట్టు మనం తయారు చేసి వచ్చినప్పుడల్లా ఇంకో కొత్త విషయం తెలుసుకోవచ్చు అనమాట. అలా చేస్తున్నాం మేము. ఎందుకంటే అది కోరుకుంటున్నారు. ఆ వీడియోస్, విదేశాల వీడియోస్ చూసి నాకు ఫార్వర్డ్ చేసి నాకు అలాంటినే కావాలనుకుంటున్నారు. కాబట్టి నేను కూడా అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళకి తగ్గట్టు నేను డిజైన్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. అవునండి. ఇప్పుడు ఇది ఇంటీరియర్ అయిపోయింది కదా, పైన ఏం చేశారు? టోటల్గా అవుట్ సైడ్ వచ్చేసి ఐరన్
షీట్ మేడం, అంటే గాల్వనైజ్డ్ ఐరన్ జిఐ షీట్ మనం బయట వాడినాము. స్ట్రక్చర్ అంతా ఎంఎస్ ఫ్రేమ్తోనే స్ట్రక్చర్ చేయడం జరిగింది. లోపల సైడ్ వీటికి సపోర్ట్గా ఇవి యూవీ, ఇప్పుడు యూవీ మార్బల్ షీట్, యూవీ షీట్స్ మేడం ఇవన్నీ. ఇదంతా వచ్చేసి యూవీ షీట్స్, పైన వచ్చేసి పీవీసీ షీట్. అది ఇది పీవీసీ సీలింగ్ చేశారా? పీవీసీ సీలింగ్. దీనికి మళ్ళీ ఓన్లీ జస్ట్ మనకు స్టిక్ చేసుకునేవి ఇవి. స్టిక్ దేనికి చేసినామంటే లోపల సైడ్ మనము వీ బోర్డ్ వాడాం. అవుట్ సైడ్ వచ్చేసి ఐరన్ షీటు, లోపల సైడ్ వీ బోర్డు. వాటి రెండింటి మధ్యలో మనం 25 mm గ్లాసులు వాడడం జరిగింది. క్లైమేట్ లోపల కూల్ ఉండడం కోసం, ప్లస్ బయట సైడ్ నుంచి కూడా సౌండ్స్ మనకు లోపల రావకుండా ఉండడం కోసం వాడినాము. ఇదంతా వచ్చి సౌండ్ ప్రూఫ్ అన్నమాట. సౌండ్ ప్రూఫ్ ఉంటుంది అండ్ క్లైమేట్ కూడా హీట్ అనేది కంట్రోల్ తక్కువ ఉంటుంది మనకు. దానిపైన మనం ఈ యూవీ షీట్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది ఈ కొత్త లుక్ కోసం. ఇవి కాకుండా మనం ఆ సిమెంట్ బోర్డుకే పెయింట్ వేసేసి ఇంత వర్క్ చేసేవాళ్ళం, అది కూడా చేసేవాళ్ళం. ఇవి కాకుండా ఎండిఏ బోర్డ్స్ అని కొన్ని ఉంటాయి, ఏసీబీ షీట్స్ ఉంటాయి, ఎన్నో రకాల ఇంటీరియర్ వాల్స్ ఉంటాయి. ఆ ఇంటీరియర్ వాల్స్ యూజ్ చేసిన దాన్ని బట్టి ధర ఉంటుంది. ఇప్పుడు ఇది ఎన్విరాన్మెంట్కి ఎంత ఫ్రెండ్లీ ఉంటుంది అంటారు? ఇప్పుడు దీనివల్ల ఎన్విరాన్మెంట్కు ఎలాంటి ప్రాబ్లం రాదు. ప్లస్ ఇంకోటి, ఇది కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఒక 1000 గజాల స్థలం ఉంది, 1000 గజాల స్థలము, ఇక 1 acre ల్యాండ్ ఉంది. ఇది ఫామ్ హౌస్ కిందనో లేదంటే చిన్న ఆఫీస్ పరంగానో కట్టుకున్నారు అనుకోండి. ఇది ఇప్పుడు ఈ రోజు నాటికి ఇప్పుడున్న మట్టుకు ఇది సరిపోతుంది. రేపు ఫ్యూచర్లో 2 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు వాళ్ళకి దీనికి పెద్దది కావాలనిపించింది. అలాంటప్పుడు దీన్ని కూల్చాలి, ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అయితే దీన్ని కూల్చాలి. కూల్చినప్పుడు ఎన్విరాన్మెంటల్కి మీకు ప్రాబ్లము, తీసుకుపోవడము, అన్ని రకాల ప్రాబ్లం అవుతుంది. ఇది కూల్చాల్సిన అవసరం లేదు, జస్ట్ క్రేన్తో లిఫ్ట్ చేసి లారీ మీద పెడితే పోర్టబుల్ అవుతుంది. అంటే ఇలా ఎన్విరాన్మెంట్కి ఇది ఎలాంటి నష్టం జరిగించదు. అదే కాకుండా ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తుంటాం కదా, వైరింగ్ అది ఎంత సేఫ్ మేడం? అది కూడా ఇక్కడ కూడా అవుట్ సైడ్ ఈ వైర్ అనేది తలగదు, లోపల సైడ్ తలగదు. సపరేట్ దాని లైన్ అనేది మన ఇంట్లో ఏ విధంగా వేసుకుంటామో పైప్ లైన్లో అదే కేబులింగ్, అదే వైరింగ్ ఇక్కడ వాడతాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు దీంట్లో. అంటే హై అండ్ ఏసీస్ అవన్నీ నడుస్తుంటాయి. దేని కూడా చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇంట్లో ఎలా ప్రాబ్లం రాకుండా ఉంటుందో అదే మెథడ్ వాడి మనం దీంట్లో వైరింగ్ అనేది చేస్తాం. చిన్న ఇల్లు అయితే ఇది ఒక రూమ్ అనుకోండి, దీనికంటే పెద్దది ఒక 1-2 BH అలాంటివి చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు మేడం. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఒక 1 BHK 12/26లో బెడ్రూమ్, అందులోని బాత్రూమ్ అటాచ్, హాల్ కమ్ కిచెన్, ప్లస్ 4 feet వరండా అది ఉంది, అది కూడా చూపిస్తాను. అది కాకుండా దానికంటే పెద్దది 12/40లో ఒకటే వెహికల్ మీద తీసుకుపోయే విధంగా దాన్ని 24 మనం డివైడ్ చేసాము, 2 పార్ట్లుగా చేసి అక్కడ జాయిన్ చేయడం కోసం. అది డబుల్ బెడ్రూమ్ తీసుకునే విధంగా అట్లా చేస్తాం. కస్టమర్కు మనం కస్టమైజ్ చేసిస్తాం, ఆయనకి ఏ విధంగా ఏ సైజులో బాత్రూమ్ ఎక్కడ కావాలి, బెడ్రూమ్ ఎక్కడ కావాలి, ఇవన్నీ మీరు వాస్తు ప్రకారం మేడం. వాస్తు కూడా ఉంటుంది. వాళ్ళ ఈస్ట్ ఫేస్లో హౌస్ పెట్టాలంటే ఆగ్నేయంలో కిచెను, నైరుతిలో బెడ్రూము, తర్వాత ఈశాన్యంలో మనకు డోరు, ఇక్కడ వాయువ్యంలో వచ్చేసి అట్లా వాళ్ళ ప్రకారంగా ఈ వాస్తు ప్రకారం చూసి అంటే ఒక కంప్లీట్ హోమ్, ఇంకా లైఫ్ టైం హోమ్ లాగా మనం అనుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఒక రూమ్ అంటున్నారు కదా, ఇలాంటి డబుల్ బెడ్రూమ్స్ అలాంటప్పుడు డోర్స్ లాకింగ్ సిస్టమ్ అవన్నీ ఎలా ఉంటాయి? మీకు చూపిస్తాను మేడం లైవ్గా. మీకు ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది, ప్లస్ ఒక డబుల్ బెడ్రూమ్ ఉంది, తర్వాత స్టాల్ మోడల్ని మీకు చూపిస్తాను, చూద్దాం. ఓకే, సో కంటైనర్ హౌస్ అంటే ఏంటో చూద్దాము. మన వెనకాల ఉన్నది ఒక చిన్న హోమ్ అండి, కంటైనర్ హోమ్. దానికి రేలింగ్తో సహా, స్టేర్ కేస్తో సహా అన్నీ ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మేడం. ఇది వచ్చేసి ఫ్రంట్ లో మనకు ఈవినింగ్ పూట ఎప్పుడైనా కూర్చోడానికి ఒక 4 feet బాల్కనీ లాగా మనము ఇవ్వడం జరిగింది. ఇది ఫామ్ హౌస్ ల కోసం చేపించుకున్నారు ఒక కస్టమర్, రాయచూర్ నుంచి వచ్చారు. ఓకే, అంటే ఫామ్ హౌస్ కోసం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ అండి, ఎందుకంటే మనము వెకేషన్ పైన వస్తాం కాబట్టి ఇది బాగుంటుంది. ఫామ్ హౌస్ అయినా వాడుకోవచ్చు, రెగ్యులర్ గా హోమ్ లాగా కూడా వాడుకోవచ్చు. కస్టమర్ చేసుకున్న పర్పస్ వచ్చి ఫామ్ హౌస్ లాగా వాడారు. ఇది ఒక 4 feet మనము బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఎంట్రన్స్ లో మనము హాల్ కమ్ కిచెన్ మేడం. ఇది హాల్ కమ్ కిచెన్ అంటే ఎందుకంటే ఎక్కువ 2 members కి 3 మాట్లాడుతాం కాబట్టి ఇక్కడ కిచెన్ యూజ్ చేసుకోవచ్చు. ఇది కిచెన్ ఏరియా. ఇక్కడ టీవీ యూనిట్ వచ్చి ఇక్కడ సోఫా మనం వేసుకున్నా కూడా కిచెన్ కమ్ హాల్ లాగా దీన్ని యూజ్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి మేడం ఇది 8x12 సైజులో ఇది కిచెన్ కమ్ హాల్. అక్కడ ఈ టీవీ యూనిట్ అక్కడ పెట్టుకుని ఇక్కడ మనకు సోఫా వేసుకునే విధంగా చిన్న కిచెన్ కమ్ హాల్ దీంట్లో డిజైన్ చేయడం ఉంది. దీని సైజ్ వచ్చేసి 8x12 ఉంది. ఇది వచ్చేసి 8x12. నెక్స్ట్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు బెడ్రూమ్ కమ్ వాష్రూమ్. ఓకే, ఇది వచ్చేసి బెడ్రూమ్ అంటున్నారు. సో బెడ్రూమ్ డోర్ వచ్చేసి ఇలా ఉంటుంది. అంటే దీంట్లో మనం వుడెన్ డోర్ కూడా వేసుకోవచ్చు, దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు పెట్టింది ఏంటి?
సిమెంట్ బోర్డ్. ఇప్పుడు ఐరన్ ఫ్రేమ్తో పాటు 2 వైపులా మళ్ళీ సిమెంట్ బోర్డ్. టోటల్ అంతే హౌస్లో సిమెంట్ బోర్డ్ ప్యానెల్ వాడాము కాబట్టి దీనికి కూడా అదే వాడాము. మరి ఇది సస్టైన్ అవుతుందా? అవుతుంది. ఓకే. లేదంటే మనకు వుడెన్ డోర్ కూడా కస్టమర్ అడిగినప్పుడు మనం చేంజ్ చేస్తాం. అంటే మీరు ఇది కస్టమర్ డిమాండ్ పైన ఇది పెట్టారా? ఓకే. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది కూడా మళ్ళీ 8x12 బెడ్రూమ్ కోసం పర్పస్. ఇక్కడ బెడ్ వేసుకున్నా కూడా వాళ్ళకి ఛార్జింగ్ పాయింట్, ఆపోజిట్లో మళ్ళీ బెడ్రూమ్లో టీవీ యూనిట్ కావాలంటే కూడా మనం ఎలక్ట్రికల్ పాయింట్లు ఇచ్చేసాము. ఇది బాగుందండి. ఎలక్ట్రికల్ పాయింట్స్ అయితే మీరు బాగా కన్వీనియంట్గా ఇచ్చారు. ఇప్పుడు మీరు లోపలికి వచ్చిన తర్వాత హౌస్ లాగా ఉందా లేకపోతే కంటైనర్ హౌస్ లాగా వచ్చినాం అన్నట్టు ఉందా? లేదండి, ఎక్కడ నుండి అనిపించట్లేదు నాకు కంటైనర్ హౌస్ అని, రియల్ హౌస్ లాగానే ఉంది. ప్లస్ ఇప్పుడు దీంట్లో ఫ్యాన్ లేదు. ఇప్పటివరకు మనం ఆఫీస్లో అంటే ఏసీలో ఉన్నాము, దీంట్లో ఫ్యాన్ లేదు. మన బయట ఎండ కూడా క్లైమేట్ ఎక్కువనే ఉంది. కూలింగ్ సంబంధించి ఇక్కడ ఏమన్నా ఉబ్బరం కానీ లేకపోతే ఇలా మీకు లేదు, చాలా నార్మల్ టెంపరేచరే ఉంది ఇక్కడ. అదేం చేస్తారు దానికి మరి? మేడం చెప్పాను కదా మీకు, బయట ఐరన్ షీట్ జిఏ షీటు, లోపల ఈ సిమెంట్ బోర్డుకు మధ్యలో 25 mm గ్లాసులు వేయడం జరుగుతుంది. దానివల్ల ఈ క్లైమేట్ కండిషన్స్ అంతా కంట్రోల్ అవుతుంది. బయట నుంచి సౌండ్స్ కూడా ఏం రావట్లేదు. పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. ఓకే. ఈ ఫ్యాన్ ఏంటి? అది ఇది ఇప్పుడు మనము క్యాబిన్ ఫ్యాన్ ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే ఇప్పుడు హైట్ తక్కువ ఉంటుంది, 8 ఫీట్లే మనం డిజైన్ చేస్తాము రెగ్యులర్ సైజు. అందుకోసం మనం ఇది గార్డ్ ఉన్న ఫ్యాన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ సీలింగ్ ఫ్యాన్ ఇస్తే చేయలేనప్పుడు తరుగుతున్న ఉద్దేశంతో. అయితే కొన్ని కంటైనర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యలో హైట్ ఎక్కువ అడుగుతున్నారు, 10 ఫీట్లు అడుగుతున్నారు. 10 ఫీట్లు కూడా మనం కస్టమైజ్ చేసి ఇస్తున్నాము. ఆ 10 ఫీట్లు కస్టమైజ్, 9 ఫీట్లు కస్టమైజ్ చేసినప్పుడు నార్మల్ మన ఇంట్లో వాడుకుని ఫ్యాన్ పెట్టుకోవచ్చు. బాగుందండి. ఇక్కడ ఏసీ పాయింట్ వస్తుంది మేడం. ఇక్కడ బ్యాక్ సైడ్ ఏసీ పెట్టుకునే విధంగా ఏసీ పాయింట్. ఇది మామూలుగా ఇంటికి యూజ్ చేసే విండోస్ మేడం. మనం యాక్చువల్గా అల్యూమినియం విండోస్ ఇస్తాము అందరికి. కస్టమర్ మనకు యూపీవీసీ విండోస్ చాయిస్ చేసుకున్నారు, ఆయనకు అది ఇచ్చారు. అంటే ఇది వెయిట్ తీసుకుంటుందా మరి మేడం? వెయిట్ తీసుకుంటుంది కదా. ఓకే. ఇప్పుడు మనకు ఒకటి ఇది వచ్చేసి 12x26 సైజులో ఒక 4 lakhs బడ్జెట్లో వాళ్ళకి డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మన దగ్గర ఇప్పుడు అంటే డబుల్ బెడ్రూమ్ సైజులోనే సింగిల్ బెడ్రూమ్ తీసుకొని ఎక్కువ హాల్ తీసుకున్నారు. 24x20 సైజ్ 480 SFTలో తయారు చేయడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తాను. ఓకే. కన్వీనియంట్ గా సస్టైనబుల్. మరి ఒక రూమ్ తీసుకున్నాను అనుకోండి ఇక్కడ కిరాయికి, ఆయనకు 2 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలి. అవును. లోపల ఒక 2-3 లక్షలు పెట్టి ఆయన ఇంటీరియర్ చేయించుకోవాలి. అవును. నడవలేదు బిజినెస్, మళ్ళీ అదంతా వేస్ట్. అవును. ఇది ఇప్పడానికి మళ్ళీ డబ్బులు కట్టాలి. ఎగ్జాక్ట్లీ. అవును. ఇదైతే జస్ట్ ఒకటే గంట సేపట్లో విదిన్ ఫ్యూ మినిట్స్ మీకు క్రేన్ వస్తుంది, బండి వస్తుంది, తీసుకొని పెడితే ఆడ పెట్టేస్తాడు. అందులో ఇది డ్యూరబిలిటీ కూడా ఉంది. మళ్ళీ మీరు అమ్ముకోవాలన్నా దానికి 60% రేటు వచ్చేస్తుంది. అవును. ఇప్పుడు మేము ఐరన్ మెటల్ కొనుక్కొస్తాము, అక్కడ స్క్రాప్ అయింది ఇలా ముక్కలు. నేను 60 రూపాయలకు లేదా కొనుక్కొచ్చినాను అనుకో, 32 రూపాయలు 33 రూపాయలు ఇస్తాడు. 50 రూపాయలని 60% రేట్ వస్తుంది. ఈ రోజు ఈ రేట్ ఉంది, రేపు 10 సంవత్సరాల తర్వాత కూడా దీని రేట్ ఎంత అవుతుంది? ఎక్కువే అవుతుంది. అంటే నార్మల్ బయట రేట్ ప్రకారం 60% వచ్చింది అంటే వీళ్ళు పెట్టిన పైసలు వాడుకున్న దానికి కిరాయి మందం పోయి మిగతా వచ్చేస్తుంది. అలా ఉంటుంది. ఇది అందులో బెనిఫిట్స్ అలా ఉంటాయి. ఈ కంటైనర్ హోమ్స్, ఐరన్ ఫ్యాబ్రికేటెడ్ హోమ్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. అందులో కమర్షియల్ కాకుండా ఈ ఇంటి విషయంలో ఇంకా చాలా కన్వీనియన్స్ వస్తుందండి అందరికి. సెకండ్ థాట్ దీని గురించి వస్తుంది. అందుకోసమే ఇంకా కొందరు ఒక 10% 15% మాత్రం కొనుక్కుంటున్నారు. ఇంకా 75-85% మారడానికి కావాల్సినన్ని నేను ఇప్పుడు అన్ని దేశాలు తిరిగి తీసుకొచ్చి వాళ్ళకి నేను అరేంజ్ చేయబోతున్నాను. ఇంకా చాలా మీరు చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్, ఈ జనరేషన్కి వన్ ఆఫ్ ద బెస్ట్. ఇది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో ఇంత కంఫర్టబుల్గా వచ్చేదంటే ఇప్పుడు ఇల్లు కట్టడానికి ఒక మేస్త్రికి వరకు మనం మాట్లాడుకొని ఇస్తే ఆయన 6 నెలలకు కానీ సంవత్సరం కానీ ఫినిషింగ్ చేయలేకపోతున్నాడు. ప్లస్ అదొకటి, వాటర్ కొట్టాలనుకోండి, ఏదైనా మనిషి రాలేదంటే ఇంటికాడ కూర్చున్నా కూడా అరే వాటర్ కొట్టాలి పోవాలి, అది బ్రెయిన్ లో నడుస్తుంటుంది. తర్వాత అక్కడ పోయిన తర్వాత ఒకటి కాదు మేడం. ఇప్పుడు మేస్త్రి అలాగా, టైల్స్ మేస్త్రి టైల్స్ వాళ్ళు అలాగా, ఫ్లోరింగ్ వేరు ఉంటుంది. ఇవన్నీ లేదు, ఇవన్నీ కలిసి ఒక కాంట్రాక్ట్కి ఇస్తే దాదాపు 30%, 40%, 50% వాళ్ళు చేస్తున్నారు. అట్లా ఉంటుంది. అలా కాకుండా ఇది వాళ్ళు ఇప్పుడు మన దగ్గరకు వచ్చి హైదరాబాద్లో ఉంటారు. మనం ఇప్పుడు బ్రాంచెస్ అన్ని జిల్లాలో బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి చూసుకొని ఒక్కసారి వాళ్ళకి చూసుకొని వాళ్ళకి డ్రాయింగ్ ఇచ్చిపోతే ఫైనల్ అయ్యి
రిబ్బన్ కటింగ్ అయ్యేంత వరకు వాళ్ళ అవసరం ఉండదు ఇక. అవునండి, అన్ని బాధ్యతలు మీరే తీసుకుంటున్నారు కాబట్టి అన్ని కన్వీనియంట్ గా చేసి ఇచ్చే బాధ్యత మీది కాబట్టి మీ పైన డిపెండ్ అయ్యి ఉండొచ్చు. అవును మేడం, అట్లా ఉంటా అంటే ఈజీగా అవుతుంది, ఫాస్ట్ గా అవుతుంది, ఎలాంటి అపోహలు లేకుండా జరుగుతుంది. మిస్అండర్స్టాండింగ్స్ మధ్యలో మీడియేటర్స్ ఎవరు లేకుండా అన్ని ఒకటే చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే రేపు అవద్దు అవసరం లేదు తీసేసుకున్న రోజు అది ఈజీలీ ఇప్పుడు మనం అక్కడ చూసింది సింగిల్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డబుల్ బెడ్రూమ్. మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో, రండి సార్. మేడం ఇది మనకు జస్ట్ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన వీడియోస్ చూసి మనకు యూఎస్ఏ నుంచి మేడం కాల్ చేశారు. ఓకే, యూఎస్ఏ నుండి కూడా వస్తున్నాయి. వాళ్ళ మదర్ వాళ్ళకు కావాల్సింది వరంగల్లో ఒక ఫామ్ హౌస్ కావాలి, ఒక 13 ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ, ఫామ్ హౌస్ పెట్టుకోవాలి. దీన్ని 6 ఫీట్ల పైన పెట్టాలి, కింద కూడా మళ్ళీ పార్కింగ్ అవ్వచ్చు, ఏదైనా మన కోళ్ళు గొర్రెలు జీవాల పెంపకం కోసం కింద కూడా మనకు ఓపెన్ ఉండాలనే ఉద్దేశంలో చేపించినారు. ఇది టోటల్గా ఇన్సైడ్ నేను కంప్లీట్ చేయలేకపోయాను, ఎందుకంటే సైడ్లోనే వర్క్ ఉంది కాబట్టి మీకు అయితే అయిన మటుకు చూపించేస్తాను. అలాగే మేడం ఇది 20x24 సైజు, ఇలా మనం 24 ఫీట్ తీసుకోవడం జరిగింది. 24 ఫీట్ మరి ట్రాన్స్పోర్ట్ వెళ్ళదు కదా, 12/40 వరకు వెళ్తుంది కదా అన్న డౌట్ ప్రకారంగా మేము ఇక్కడ జాయింట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ పార్ట్ సపరేట్ వెళ్ళిపోతుంది, ఈ పార్ట్ సపరేట్ వెళ్ళిపోతుంది. సైడ్ మీద వెళ్ళిన తర్వాత రెండు అటాచ్ చేసేస్తాం. అంటే మొత్తం కస్టమైజేషన్ అక్కడ కూడా మీ రెస్పాన్సిబిలిటీ, అది కూడా మా రెస్పాన్సిబిలిటీ. అక్కడ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దీన్ని 6 ఫీట్ల పైన పెట్టాలని మన కస్టమర్ రిక్వైర్మెంట్ ఉండే. 6 ఫీట్ల పైన పెట్టాలంటే నేను అక్కడ సైడ్కి వెళ్ళి అక్కడ ఫౌండేషన్ బోల్ట్స్ ఇచ్చేసి పిల్లర్లకు మేస్త్రితో మాట్లాడి సైజులు ఇచ్చేసి వచ్చాను. ఇప్పుడు మన దగ్గర పోల్స్, దీన్ని 6 ఫీట్ లైట్ పెట్టడానికి పోల్స్ రెడీ అని ముందుగా మేము పోల్స్ ఫిట్ చేసేస్తాము. ఫిట్టింగ్ అయిన తర్వాత క్రేన్తో లేపి ఆ ఫోల్డ్ మీద పెట్టేసి మనం వెల్డింగ్ చేసేస్తాం. దానికి ముందు మళ్ళీ దీని ముందు ఒక 6 ఫీట్ల బాల్కనీ, ముందు షెడ్, స్టేర్ కేసు, రైలింగ్ అంతా వస్తుంది. అది ఈ బాల్కనీ కూడా మీరు అక్కడికి వెళ్ళి ఫిక్స్ చేసేస్తాం. ప్లస్ మీకు ఇంతకుముందు ఒక డౌట్ ఉండే, ఈ ఫ్యాన్ ఎందుకు పెట్టారని అన్నారు. ఈ దీంట్లో మాత్రం 9 ఫీట్ లైట్ తీసుకున్న కస్టమర్. ఇప్పుడు డౌన్ రాడ్ చూడండి, ఇంట్లో ఉన్నట్టే ఫ్యాన్, అక్కడ మనం నార్మల్ ఫ్యాన్ తీసుకోవచ్చు. హైట్ ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఇది నార్మల్ ఫ్యాన్ ఫిక్స్ చేసుకోవచ్చు. దానికి హైట్ తక్కువ తీసుకున్నాం కాబట్టి చిన్న ఫ్యాన్. ఇప్పుడు దీంట్లో టోటల్ ఎల్ టైప్ హాల్ తీసుకున్నారు. ఇక్కడ మనము ఒక బెడ్రూమ్ ప్లస్ అటాచ్ బాత్రూమ్ స్పేస్ని వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ బ్యాక్ చేసి డోర్ ఇవ్వకుండా మాకు హాల్ ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ హాల్ కోసం తీసుకున్నారు. అటాచ్ బాత్రూమ్ హాల్లో కూర్చున్న వాళ్ళకు, లేదా దీన్ని ఒక ప్యాక్ చేసేసి బెడ్రూమ్ కూడా అవుతుంది. ప్లస్ ఇది హాల్లో సెకండ్ పార్ట్లో మీరు చూడండి, ఇక్కడ కిచెన్ ప్లాట్ఫారం ఉంది. దీనికి కూడా మన కబోర్డ్స్ అవన్నీ అడిగారు, కబోర్డ్స్ అన్ని మనం చేసిస్తున్నాము. కబోర్డ్స్ పైన ఒకటి స్టోరేజ్ ర్యాక్స్, వీటికన్నీ మనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు బెడ్రూమ్, ఇది వచ్చేసి బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్. విశాలంగా చూడండి బెడ్రూమ్ మనకు ఇంట్లో ఉన్నట్టు. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇక్కడ ఫినిషింగ్ మనం ఎందుకు చేయాలంటే జస్ట్ అక్కడ పోయిన తర్వాత ఇంకా వర్క్ ఉంది, 6 ఫీట్ పైన పెట్టాలి కాబట్టి కంప్లీట్ చేసుకుంటామని. ఓకే, ఇప్పుడు ఇది పైన ఉంది అని అంటున్నారు కదా, ఫస్ట్ ఫ్లోర్ పైన కూడా ఇది కట్టించుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. పెంట్ హౌస్లు హైదరాబాద్లో పెంట్ హౌస్ల కోసం కట్టించుకోవాలి, ఫాస్ట్గా అవ్వాలి, చుట్టుముట్టు అన్ని ప్యాక్ అయిపోయి ఉంటాయి. దాని బిల్డింగ్ పైన కట్టాలంటే మెటీరియల్ కానీ పోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడప్పుడు బిల్డింగ్ లైట్ ఉంటారు, చుట్టుముట్టు ఖాళీ ఉంటుంది. ఇప్పుడు పెంట్ హౌస్ అవసరం ఉంది కట్టాలన్న వాళ్ళు చాలా ఇబ్బంది ఉంటుంది. మేము మాదాపూర్లో 5 ఫ్లోర్ల పైన మనం పెంట్ హౌస్ నిర్మించడం జరిగింది. అల్వాల్లో మనం ఒక ఫ్లోర్ పైన నిర్మించడం జరిగింది. తర్వాత మేడ్చల్లో 2 ఫ్లోర్ల పైన నిర్మించడం జరిగింది. తర్వాత ఎల్బీ నగర్ అంటే దాదాపు ఒక 7-8 ప్రాజెక్టులు హైదరాబాద్లోనే పెంట్ హౌస్లు 5 ఫ్లోర్ల పైన, 3 ఫ్లోర్ల పైన, 4 ఫ్లోర్ల చేయడం జరిగింది. మంత్రాలయంలో కూడా 2 బిల్డింగ్ల పైన మనం చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు చిత్తూరు జిల్లాలో పుత్తూరులో 5 అంతస్తుల పైన మనం మళ్ళీ పెంట్ హౌస్ నిర్మించడం జరుగుతుంది. అచ్చా, మరి ఆ సిమెంట్ పైన ఈ ఐరన్ పెట్టినప్పుడు వర్షకాలం వచ్చినప్పుడు ఇది సిమెంట్ లో ఏం ప్రాబ్లం రాదా? మరి లేదు మేడం, అదే మనము ఎవ్రీ 2 years కోసం పెయింట్ మెయింటెనెన్స్ ఒకటి చేసుకోమంటున్నాం. ప్రికాషన్స్ కదా, ఎవ్రీ 1.5 year 2 year పెయింట్ మెయింటైన్ చేసుకున్నప్పుడు దీనికి రస్ట్ అనేది రాదు. ఇంకా అంటే రస్ట్ ప్రికాషన్ కోసం ఆ పెయింట్ ఒకటే వేసుకుంటాం, రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ఇంకోటి బిల్డింగ్ పైన అంటే మీకు ఐరన్, సిమెంట్, కంకర వాటికంటే కూడా ఇది వెయిట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు 480 SFT హౌస్ టోటల్ గా 5 టన్నుల కంటే ఉండదు కాబట్టి బిల్డింగ్ కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అదే ఎంత పాత బిల్డింగ్ అని దానిపైన పెట్టుకోవచ్చు. వెయిట్ కంపారిజన్ లో అయితే ఐరన్ తక్కువ ఉంటుంది. అవును. సో భాస్కర్ గారు, మీరు ఈ ఇల్లు చూపించారు కదా, దీని ప్రైస్ ఏంటి? ఇది 480 SFT లో నిర్మించిన
డబుల్ బెడ్రూమ్ హౌస్ కదా మేడం. అవును. డబుల్ బెడ్రూమ్, దాంట్లో ప్రతి బెడ్రూమ్ 2 బాత్రూమ్లు, కిచెన్, హాల్ ఇదంతా కలిపి 6.5 లక్షలలో మనం చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే 6.5 లక్షలు మాత్రమే ఇస్తే మీకు మీరు డబుల్ బెడ్రూమ్ 480 SFT వస్తుంది మేడం. ఓకే ఓకే, అంటే చాలా కన్వీనియంట్, తక్కువ అమౌంట్లో మీరు చాలా స్పేషియస్గా చేసేస్తున్నారండి. అవును మేడం. ఇప్పుడు ఒక చిన్న సరే ఇంత సైజులో ఇల్లు కట్టాలనుకుంటే మనం ఏదైనా హౌస్ మొదలు పెట్టాలనుకోండి మేడం, 6.5 లక్షలు అయిపోయేటట్టు లేదు ఇప్పుడు. లేదండి, అంటే స్లాబ్ వేసి చేయాలంటే ఈ సైజులో చేసుకోలేరు, పెద్ద సైజు కోసం వెళ్తారు. అంటే జస్ట్ ఆ ఖర్చు మనకు దానికి కొంచెం ఒక 10 లక్షలలో అయిపోతుంది అనుకున్నా కూడా అది పెరుగుతూనే పోతుంది. ఇదేంటంటే రేపు తీసి పక్కకు పెట్టుకోవచ్చు కదా, ఇంకో దగ్గర షిఫ్ట్ చేసుకోవచ్చు కదా, మనం మూవ్ చేసుకోవచ్చు కదా, తర్వాత కట్టుకుందాము అనే ఆలోచన ప్రకారం ఇది చాలా బెస్ట్గా ఉంటుంది. అవును. ఇప్పుడు మనం చూసే కంటైనర్ వచ్చేసి కమర్షియల్ పర్పస్ కోసం యూజ్ చేసే కంటైనర్ అండి. అంటే టీ స్టాల్స్ అని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని, ఫుడ్ కౌంట్స్ అని అలాంటి వాటికి ఎక్కువ యూజ్ చేసే కంటైనర్. భాస్కర్ గారు, ఇది ఎంత ఏరియా అండి? 10x10 100 SFT. ఓకే, 10x10 ఉంటుంది ఇది. అవును మేడం. ఓకే, అంటే దీన్ని మీరు అన్నట్టుగా టీ స్టాల్కైనా వాడుకోవచ్చు, జ్యూస్ స్టాల్కైనా వాడుకోవచ్చు, తర్వాత మనకు ఫ్రూట్ స్టాల్స్ అయినా ఫ్రూట్ జ్యూస్ మనకు అది, తర్వాత ఫాస్ట్ ఫుడ్, అంటే ఎలాంటి ఫుడ్ కోర్ట్ పెట్టాలనుకున్నా కూడా ఈ మధ్యలో కోకోనట్ సంబంధించి వస్తున్నాయి, మొజిటోస్ వస్తున్నాయి, మాక్టైల్స్ అని వస్తున్నాయి, ఏదైనా కూడా దీని ద్వారా పెట్టుకొని బిజినెస్ చేసే విధంగా ఈ డిజైన్ చేశాము. అవునండి, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి కమర్షియల్ ఏరియాకి యూజ్ చేసుకునేలాగా మనము ఫిక్స్ చేసాము. ఇది వచ్చి కిచెన్ ఏరియా అంటారు. ఇది వచ్చి ఇక్కడ కిచెన్ మేడం. ఇక్కడ మనకు షింక్ ట్యాప్ ఇక్కడ ఫిక్స్ చేసేస్తాము. ఇంకా ఇక్కడ ట్యాప్ ఇలా వస్తుంది, ఇక్కడ ఫిక్స్ చేసేయాలి. ఇక్కడ స్టవ్ లాంటిది పెట్టుకున్నా, లేదా ఇండక్షన్ కుక్కర్ పెట్టుకున్నా, జ్యూస్ చేసానికి గ్రైండర్ పెట్టుకున్నా ఇక్కడ మనం పవర్ సాకెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మాత్రం మళ్ళీ కౌంటర్ సర్వ్ చేసేయడానికి ఇలా జరిగింది. ఇంకా ఫిక్స్ చేసే ఏదైనా అవసరం ఉంటే, వాళ్ళకి స్టోరేజ్ ఏమైనా అవసరం ఉంటే అలా పెట్టుకుంటారు. జస్ట్ ఇది మనం 10x10 సైజులో మనం చేయడం జరిగింది. దీని ప్రైస్ మనం 1,50,000 రూపీస్. ఇది వచ్చేసి 1,50,000 వస్తుంది. మీకు 15 years వరకు లైఫ్ అనేది దీనికి ఉంటుంది. ఇప్పుడు హెవీ మనము గ్యాస్ యూజ్ చేస్తాం కదా రెగ్యులర్గా, సో దానికి హీట్కి ఐరన్ ఏమైనా రియాక్షన్ అవుతుందా? ఏముండదు, అట్లా ఏముండదు. ఓకే, మన ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది, ఎప్పటికీ అక్కడ బయటకు వెళ్ళడానికి, హీట్ బయట కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఒక స్టాల్ మేడం. ఇట్లానే ఒకటే కంటైనర్ లో 2, 3, 4 మనం అన్నట్టు ఒక దాంట్లో ఒక బిజినెస్, ఫుడ్ కోర్ట్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఒక దాంట్లో ఒక బిజినెస్, ఒక దాంట్లో టీ, ఒక దాంట్లో టిఫిన్, ఒక దాంట్లో ఫాస్ట్ ఫుడ్, ఒక దాంట్లో షవర్మా, ఒక దాంట్లో పెట్టుకోవడం విధంగా మనం చేయడం జరిగింది. ఇది సింగిల్ది కదా, మీకు డబల్ కూడా ఒకసారి చూపిస్తా, చూద్దాం. సో ఇది వచ్చేసి డబుల్ కంటైనర్ అండి. ఒక స్టోర్లో జ్యూస్, టీ కొట్టు, ఇంకొక స్టోర్లో టిఫిన్ సెంటర్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఒక కౌంటర్ వచ్చేసి సపరేట్గా, ఇంకో కౌంటర్ వచ్చేసి సపరేట్గా మెయింటైన్ చేస్తూ ఒకే దగ్గర 2 రన్ చేసుకునే అవైలబిలిటీ ఉంది. అంటే దీని కంటిన్యూషన్ ఇంకో 2 కూడా పెట్టుకోవచ్చు. మన 40 feet వెహికల్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఇటు ఒకటేసారి మనం 5-6 బిజినెస్లు ఓపెన్ చేయొచ్చు, లేదా ఎవరికైనా రెంట్కి ఇవ్వచ్చు. ఫుడ్ కోర్ట్ పెట్టినప్పుడు కొంచెం అంటే స్టాల్ రెంట్కి ఇస్తుంటారు. అలా చేసుకునే విధంగా ఇలా మనం తయారు చేసి కస్టమర్కు అవసరమైన, అంటే కస్టమర్కి ఒకే చోట అన్ని అవైలబుల్గా ఉండేందుకు ఇది కన్వీనియంట్గా. సో భాస్కర్ గారు, ఇప్పుడు మీరు కస్టమర్ ఒకవేళ మీకు ఏదైనా ఆర్డర్ ఇచ్చారు డబుల్ బెడ్రూమ్కి, ఎన్ని రోజులలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని రోజులలో కంప్లీట్ చేసి ఇవ్వగలరు? 10 నుంచి 15 రోజుల మధ్యలో మనం కంప్లీట్ చేసేస్తాం మేడం. 10 నుండి 15 రోజుల మధ్యలో కస్టమైజ్, వాళ్ళకి ఎలా కస్టమైజ్ కావాలంటే అన్నీ మీరు ఏర్పాటు చేసి ఇస్తాం. ఓకే, సిటీ అవుట్స్కట్స్లో ఉన్న మీరు అవైలబులా? ఎక్కడైనా మేడం, ఇండియా మొత్తంలో ఎక్కడైనా. అదే అంటున్నాను, అందుకనే ఇప్పుడు 15 daysలో ఎక్కడైనా కూడా మనము 15 days, మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక 2 days, ఒక 1 dayలో వెళ్ళాల్సింది 2 daysలో వెళ్తుంది. అవును అంతే ఇక్కడ తయారు చేసేది. లేదు ఆన్ సైట్ వరకు ఇంకా పెద్దగా కావాలి, మనకు అక్కడ లారీ వచ్చే అవకాశం లేదు, ప్లస్ క్రేన్ వెళ్ళే అవకాశం లేదు అంటే కూడా రా మెటీరియల్ అక్కడికి పంపించి కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళ ముందర ఇస్తాం. ఓకే, బాగుందండి మీ కాన్సెప్ట్. ఈ కంటైనర్ హౌసెస్ చాలా బాగున్నాయి. సో మీరు కూడా చూస్తున్నారు కదండి, మీకు మీ ఇల్లు కావాలనుకుంటే, కంటైనర్ హౌసే కావాలి అని అనుకుంటే భాస్కర్ గారి నంబర్ కింద స్క్రోల్ అవుతుంది. కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ చక్కగా క్లియర్ చేసుకొని మాట్లాడి దాని తర్వాత మీ ఇల్లుని బుక్ చేసుకోండి.